రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాల్టి నుంచి 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 15 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 11.43 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రైటిక వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, రెయిన్స్ కి సంబంధించిన వెదర్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో అంటే ఈశాన్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం పాటు ఒక ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి కూడా పలు జిల్లాల్లోనైతే మనకు భారీ వర్షం నమోదవుతూ ఉంది. ఇటు హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక జోరు వర్షం కూడా నమోదవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరో అల్పపీడనం కూడా ఏర్పడే సిచ్యువేషన్స్ కూడా ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాదాపు ఈ నెల 13న మరో అల్పపీడనం, అది కూడా తెలంగాణకి దగ్గరలో అంటే ఆల్మోస్ట్ మనకు పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. దీంతో దాదాపు మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే సినాప్టిక్ కండిషన్స్ ఒక ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో వీటి వల్ల మాత్రం వచ్చే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనైతే ఈ భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. అదేవిధంగా లోకల్గా ఉండే కండిషన్స్ అంటే సినాప్టిక్ కండిషన్స్తో పాటు లోకల్గా ఇటు మనకు ఉష్ణోగ్రతలు కావచ్చు, అదేవిధంగా గాలిలో తేమ శాతం పెరిగిపోతుండడంతో మనకు క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షం దంచికొడుతున్న సిచ్యువేషన్స్ కూడా నెలకొంటున్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే పలు జిల్లాలతో పాటు ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం రాత్రి సమయంలో ఎక్కువగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాలలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఒక 8 జిల్లాల్లో అంటే దాదాపు మనకు 21 ప్లేస్లో భారీ వర్షం నమోదైంది. కూడా 8 జిల్లాల్లో మాత్రం ఈ భారీ వర్షపాతాలకు సంబంధించి అయితే మనకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఖమ్మంలో దాదాపు 11.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిర్మల్లో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరిలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రంగారెడ్డి 9.3, అదేవిధంగా ఆదిలాబాద్ 8.2, వికారాబాద్ 8, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు సంబంధించి కూడా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సంగారెడ్డిలో కూడా 7.2 అంటే ఇవన్నీ కూడా దాదాపు మనకు 7 సెంటీమీటర్ల పైగా కురిసిన వర్షపాతం అంతా కూడా భారీ వర్షం కింద కూడా మనం తీసుకుంటూ ఉంటాము. అదేవిధంగా దాదాపు 7 నుంచి 8 జిల్లాల్లో నిన్న భారీ వర్షపాతం నమోదైంది. ఇంకా వరంగల్, దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి, వనపర్తి, నారాయణపేట, పెద్దపల్లి, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించి దాదాపు మనకు 5 నుంచి కూడా దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే ఇటు జిల్లాలకు సంబంధించి కూడా ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా చెరువులు కావచ్చు, కొన్ని జిల్లాల్లో మాత్రం మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు కావచ్చు, సింగూరు ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇలా దాదాపు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి అయితే మనకు జోరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం నమోదవుతా ఉంది. కాకపోతే నిన్న మాత్రం మనకు ఒక మోస్తారు వర్షం నమోదైనట్టుగా ఇటు రికార్డ్స్ కూడా చెప్తా ఉన్నాయి. నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ఉప్పల్లో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక షేర్లింగంపల్లిలో దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నేరేడుమెట్టు, దాంతోపాటు చెర్లపల్లిలో చూసుకున్నట్టయితే 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఏఎస్ రావు నగర్, కాప్రా, కుకట్పల్లి, నాచారంతో పాటు మాదాపూరు, హైదర్ నగర్, అల్వాలు, హయత్ నగర్తో పాటు బోరబండ, ఖైరతాబాద్, బహదూర్పుర, షేక్పేట, కుత్బుల్లాపూర్, లింగంపల్లిలోనైతే మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. మిగతా చాలా ప్రాంతాల్లో కూడా 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక ఎగువ అంటే వికారాబాద్ కావచ్చు, ఆ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం కారణంగా ఇప్పటికీ ఇటు జంట జలాశయాలు కూడా నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా నిండు కుండలా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా హిమాయత్ సాగర్కి మాత్రం వరద ఉద్రిక్తత పెరుగుతుండడంతో దాదాపు నిన్న ఒక గేటు రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ రోజు వరద ఉద్రిక్తి పెరగడంతో మరో గేటు కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 2 గేట్లు ఓపెన్ చేసి వరదనైతే మనకు కిందికి వదులుతూ ఉన్నారు. అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఇటు జంట జలాశయాలకు సంబంధించి పరివాహక ప్రజలకు కావచ్చు ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. వరద ఉద్రిక్తత పెరుగుతున్నప్పుడల్లా కూడా
ప్రజలకు సంబంధించి కూడా దండోరా రూపంలో కూడా వాళ్ళకు అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక ఈరోజు రేపు మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో దాదాపు పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ జిల్లాలు కనుక చూసుకున్నట్టయితే ఈశాన్య తెలంగాణ జిల్లాలకే ప్రస్తుతం ఏవైతే సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ ద్వారా భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ఈరోజు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి ఈరోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాదు, సంగారెడ్డితో పాటు ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల పరిహారక ప్రాంతాల్లో కూడా మనకు ఈ ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు ఈ రోజుకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఒక్కసారిగా మనకు క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని జోరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జిల్లా యంత్రాంగానికి కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు హైదరాబాద్ సిటీకి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ, మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇటు హైడ్రాకి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా మనకు సాయంత్రం, రాత్రి సమయంలోనే ఈ వర్షపాతం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక ప్రాంతంలో మొదలైన వర్షపాతం కూడా రాను రాను కూడా దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కమ్ముకుంటూ అక్కడక్కడ జోరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కూడా కురుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా అలర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దాదాపు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే సోమవారం కావచ్చు, గురువారం కావచ్చు, అదేవిధంగా శనివారం కావచ్చు, దాదాపు కుండపోత వర్షాల కారణంగా హైదరాబాదు ఎక్కడికక్కడ మునిగిపోయింది. దాదాపు చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇటు మైత్రివనం కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఏఎస్ రావు నగర్ కావచ్చు, సో ఈ ప్రాంతాలకు సంబంధించి దాదాపు మోకాళ్ళ లోతుకు పైగా కూడా నీళ్లు రావడంతో అక్కడికి సంబంధించి కూడా నిన్న సీఎం సంబంధించి కూడా వెళ్ళి రివ్యూ చేయడం జరిగింది. దాదాపు వాటర్ ఎందుకు నిలుస్తున్నాయని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళి కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా అధికారులు నిన్న రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో హైదరాబాద్కి సంబంధించి దాదాపు వచ్చే వారం రోజులు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వాటర్ లాగింగ్ క్లియర్ చేయాలని చెప్పేసి సో వాటర్ లాగింగ్ అవుతున్న ప్రదేశాలను గుర్తించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు వర్షపు నిలవకుండా కూడా చూడాలని చెప్పేసి ఇటు దాదాపు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఆ రోజు హాలిడే ఉన్నా కూడా రద్దు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. హెవీ రెయిన్స్ ఎప్పుడెప్పుడు ఉన్న కారణంగా కూడా ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ముప్పుకు సంబంధించి ఏ ప్రాంతాలు ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించి కూడా ఇటు అధికారులు అయితే ప్రత్యేక చర్యలు చేపట్టారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో 2-3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు రేపు మాత్రం భారీ వర్షాలు ఉన్నాయి. కాకపోతే 13న మనకు ఏదైతే చెప్పుకున్నామో ఇందాక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఒకవేళ ఫేవరబుల్ కండిషన్స్ ఉండి ఆ అల్పపీడనం తెలంగాణ దిక్కుగా కదిలితే మాత్రం మనకు 13 నుంచి అయితే దాదాపు 13, 14, 15, 16, 17 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే ఇటు ఐఎండీకి సంబంధించి అంటే వాతావరణ శాఖ ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అతి భారీ వర్షాలు ఆల్మోస్ట్ మనకు 33 జిల్లాల్లో కూడా కనిపించే అవకాశం ఉంది. సో దీంతో ఇప్పటికే అలర్ట్స్, హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. కాకపోతే ఈ రోజు మాత్రం దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జ్యోతి.